హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు స్పెషల్ ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే కమ్మని పెసరపప్పు చారుని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సాధారణంగా కందిపప్పుతో ఎక్కువ చేసుకుంటాం. ఇలా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేసి చూడండి. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అంటే సుమారుగా 50 గ్రాముల పెసరపప్పును వేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా పెసరపప్పుని కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెసరపప్పుని కుక్కర్‌లోకి వేసుకొని శుభ్రంగా 2, 3 సార్లు క్లీన్ చేసుకొని మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈలోపు ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి కడిగేసి చింతపండు మునిగే వరకు కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చూడండి, 4 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి గెరిటతో ఒకసారి మెదుపుకోండి. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకున్నాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చీలను, 1 బారుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టేయండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలను 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టొమాటోలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి. టొమాటోలు కూడా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సేపటి తర్వాత వాటర్ ఇలా మసిలేప్పుడు ఉడకపెట్టిన పెసరపప్పుని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత నానబెట్టిన చింతపండు నుండి ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకండి, తర్వాత పులుపు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 400 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మూత పెట్టేయండి. కొంచెం సేపటి తర్వాత చారు ఇలా మసిలేప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు బాగా మసలనివ్వాలి. ఈలోపు వేరే స్టవ్ మీద పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలను తుంచి వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని చారులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, వేడివేడిగా పెసరపప్పు చారు రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, ఇడ్లీ వడలో కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో శరీరానికి చలువ చేసేవి తినాలంటే పెసరపప్పు చారు బెస్ట్ ఆప్షన్. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మంచి టేస్టీ ఫుడ్ని ఎంజాయ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.